సమాచారం అందిస్తూ ఉన్నాం. ఈ రోజున డాన్ బోస్కో గారి పండుగ ఉంటుందని, అలాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అదేవిధంగా మన పేరెంట్స్ మీటింగ్ ఉంటుందని కూడా చెబుతూ ఉన్నాను. అయితే ఈరోజు అనుకున్న విధంగా చాలామంది పేరెంట్స్ వచ్చారు. మనకి పేరెంట్స్ మీటింగ్ జరిగింది. వాళ్ళతో ఎన్నో విషయాలు మనం పంచుకొని ఉన్నాం. కిషోర్ పాల్ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మన భోజనం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నాం. డాన్ బోస్కో గారి యొక్క వారసత్వాన్ని, డాన్ బోస్కో గారిలో ఉన్న విలువలను మనం స్మరించుకోవడానికే ఈ డాన్ బోస్కో గారి పండుగ చేసుకుంటూ ఉన్నాం. డాన్ బోస్కో గారు ఒక పేద కుటుంబంలో జన్మించి 1815 సంవత్సరంలో జన్మించి అనేక అనాథ పేద విద్యార్థులను, బాలబాలికలను చేరదీసి వారికి సహాయం చేయాలని, సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ సభను స్థాపించారు. ఇన్నేళ్లుగా మనం ఆ డాన్ బోస్కో గారి యొక్క వారసత్వాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జనవరి 31వ తారీఖున మనం పండుగను చేసుకుంటూ ఉన్నాం. మనకి ఈరోజు అనుకూలం ఉంది కాబట్టి ఈరోజు చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం డాన్ బోస్కో గారిలో ఉన్న అన్ని విలువలను మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు మనం డాన్ బోస్కో గారు స్థాపించిన ఈ సభల గురించి కానీ, ఆయన అవలంబించిన విద్యా బోధన విధానాన్ని కానీ మనం ఎన్నోసార్లు ధ్యానించి ఉన్నాం. చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి బిడ్డ ఒక ఆలోచన విధానాన్ని అవలంబించుకోవాలని చెప్తూ ఉంటాం. దాన్ని రీజన్ అంటూ ఉంటాం. అదేవిధంగా దైవికంగా ముందుకు సాగాలని, అంటే రిలీజియన్, ఒక మతంతో ముందుకు పోవాలని, ఆ తర్వాత కర్మతో ప్రతి ఒక్కరిని ప్రేమించాలని చెబుతూ ఉండేవారు. ఇలాంటి ఎన్నో విలువలను ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం కూడి ఉన్నాం. ఈరోజు ఇక్కడ గుంపులు ఉన్న ప్రతి బాలికలకు, ప్రతి బిడ్డకు, పేరెంట్స్కు, మన సిస్టర్లకు, ఇన్ఛార్జ్లకు, మరీ ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో ఉన్న మన డోనర్, వాల్యూ డోనర్ అంటూ ఉంటాం, మన దాత శ్రీ ముఖేష్ గారి కుటుంబ సభ్యులైన ఉదయ్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం.